కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ప్రబోధిని ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఈ కార్తీక శుక్ల ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, ఆషాఢ శుక్ల ఏకాదశి యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు సరిగ్గా 4 నెలల తర్వాత కార్తీక శుక్ల ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఉత్తానము అంటే మేల్కొనటం అని అర్థం. విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొనే ఏకాదశి కాబట్టి దీన్ని ఉత్తాన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఉత్తాన ఏకాదశి సందర్భంగా ఎవరైనా సరే ఇంట్లో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే సంవత్సరం మొత్తం విష్ణువు అనుగ్రహిస్తాడు. అలాగే పాదరస విష్ణుమూర్తి విగ్రహం ఇంట్లో ఉన్నవాళ్ళు శంఖజలాలతో అభిషేకం చేయండి, సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే పాదరస లక్ష్మీదేవి ఉన్నా కూడా పాదరస లక్ష్మీదేవికి ఆవు పాలతో అభిషేకం చేస్తూ వ్యూహలక్ష్మి మంత్రాన్ని చదువుకోండి. కార్తీక శుక్ల ఏకాదశి రోజు చదివే వ్యూహలక్ష్మి మంత్రం అనేది జన్మజన్మల దరిద్ర బాధలన్నీ పోగొడుతుంది. భయంకరమైన దారిద్ర్యాలు తొలగిపోయి ఊహించని విధంగా భవిష్యత్తులో అష్టైశ్వర్యాలు కలగాలంటే కార్తీక శుక్ల ఏకాదశి రోజు వ్యూహలక్ష్మి మంత్రం చదువుకోవాలి. వ్యూహలక్ష్మి అంటే తిరుమల క్షేత్రంలో శ్రీవారి వక్షస్థలం మీద శ్రీవత్స అనే పేరు కలిగినటువంటి పుట్టుమచ్చలో శయనించి ఉన్నటువంటి లక్ష్మీ స్వరూపమే వ్యూహలక్ష్మి అమ్మవారు. ఈ వ్యూహలక్ష్మి అమ్మవారికి సంబంధించి మంత్రశాస్త్రంలో ఒక ప్రత్యేకమైన మంత్రం చెప్పారు. వ్యూహలక్ష్మి మంత్రం ఎవరైతే చదువుతారో వాళ్ళ ఇంట్లో అష్టలక్ష్ములు ఆనంద తాండవం చేస్తారని మంత్రశాస్త్రంలో చెప్పారు. అందులోనూ కార్తీక శుక్ల ఏకాదశి యోగ నిద్ర నుంచి విష్ణుమూర్తి మేల్కొని మర్నాడు బృందావనానికి వెళ్ళి తులసి అమ్మవారిని వివాహం చేసుకునే శుభతరుణం వస్తోంది. తులసి దామోదరుల కళ్యాణం రాబోతోంది. ఇంతటి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నటువంటి కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఇంట్లో ఎవరైతే 108 సార్లు వ్యూహలక్ష్మి మంత్రం చదువుతారో వాళ్ళకి అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ శక్తివంతమైనటువంటి తిరుమల క్షేత్రంలో శ్రీవారి వక్షస్థలంలో ఉన్నటువంటి ఆ వ్యూహలక్ష్మి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః. ఇది మంత్రం. మనకి వెంకటాచల మహత్యంలో కూడా ఆత్మారాముడు అనే పేరు కలిగినటువంటి పరమదరిద్రుడు ఈ వ్యూహలక్ష్మి మంత్రం చదవటం వల్ల జీవితకాలం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తులతూగాడని వెంకటాచల మహత్యంలో చెప్పారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక తప్పనిసరిగా చదువుకోండి. అలాగే మనకి శివకేశవులకు ఉన్నటువంటి అభేదాన్ని తెలియజేస్తూ శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొన్న రోజు కాబట్టి దీపారాధన చేశాక శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అనే శ్లోకం చదువుకుంటే విష్ణువు అనుగ్రహంతో పాటు పరమేశ్వరుడి అనుగ్రహానికి కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. సహజంగా అందరూ కార్తీక శుక్ల ఏకాదశి ఉత్తాన ఏకాదశి అంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తారు, శంఖజలాలతో విష్ణువుకు అభిషేకం చేస్తారు, ప్రదోషకాలంలో విష్ణు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తారు. అయితే వీటితో పాటుగా ఏ శక్తివంతమైన వ్యూహలక్ష్మి మంత్రం చదువుకుంటే అద్భుతంగా అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః. దీంతోపాటు ఏకకాలంలో శివకేశవుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఈ ప్రబోధిని ఏకాదశి సందర్భంగా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అనే శ్లోకం కూడా చదువుకోండి. శివకేశవులు ఇద్దరి అనుగ్రహానికి ఉత్తాన ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.